ఎద్దేడ్చిన యువసం రైతేడ్చిన రాజ్యం బాగుపడే అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఘటనే అవుతున్నది. రైతులు ఎంత గోసపడుతుర్రో చూస్తూనే ఉన్నాం కదా. ఈ 2.5 ఏళ్ల సంది మన రైతులు ఒక్కటంటే ఒక్కనాడన కంటి నిండా నిద్రపోయింది లేదు. ఎరువులు దొరికాయి, రైతు బంధు రాళ్ళు, నీళ్లు రావు, ఎట్లనో గట్లా పంట పండిస్తే కొనే దిక్కు దివానం ఉండదు. ఇగో ఇప్పుడు మొక్క రైతులది గిదే తన్లాట. యాసంగి మొక్కలు ఎన్నడో చేతికొచ్చినాయి. 15-20 రోజుల సంధి సెంటర్ల కానే ఉన్నాయి. కానీ వీటిని కొనే దిక్కు లేకుంటేంది. మన సర్కార్కు ఈ మొక్కలను కొనాలన్న ఆలోచన ఇంకా రానట్టున్నది. అసలు మొక్క రైతులు ఉన్నట్టు కూడా వాళ్ళకు మతికి లేనట్టున్నది. వాళ్ళ బాధను పట్టించుకునే లేదు. ఓ దిక్కేమో ఈ నడ్మంత్రపు వానలు రైతులను ఎట్లా ఆగం చేస్తానే చూస్తూనే ఉన్నాం. మరి ఈ టైంలో వాళ్ళకు హిమ్మత్ ఇయ్యాలనా అద్దా? రేవంత్ సారేమో ఢిల్లీ వాళ్ళకి హిమ్మత్ ఇచ్చేతాందుకు అటు చక్కర్లు ఓడుతుండు. మంత్రులు ఎమ్మెల్యేలేమో వాళ్ళ పనులల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి రైతులను పట్టించుకునేది ఎవరు? ఇది సాలదని ప్రైవేటు మార్కెట్లల్లా దొరికిందే సందని నడిమంత్రపు బోకర్లు దండుకున్నుడు పెట్టిర్రు. ఆడంతా నడిమంత్ర పోలదే రాజమైపోయింది. ఇక తుమ్మల సారు లేనిపోని ఉపాయాలు చెప్పే కదా అప్పట్లా. పంట మార్పిడి అనుకుంటా పంట మార్పిడి ముచ్చటు చెప్పిన తుమ్మల సారు పత్తాకు లేకుండా వేయండు. ఇప్పుడు పండించిన పంట ఏం కావాలి? 8 లక్షల ఎకరాల సాగు చేసిన మక్క రైతులు గిట్ల దిక్కు లేకుండా చేసి పడేసింది మన సర్కారు. అయితే మక్క రైతుల దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. వాళ్లకు ధైర్యం చెప్తున్నది, వాళ్ళ తరపున కొట్లాడుతున్నది. మక్క రైతులను ఆపతి నుంచి బయటపడేసే వాళ్లకు సహాయంగా ఉండాలని బీఆర్ఎస్ లీడర్లు అసెంబ్లీ గేటు కాడ గన్ పార్క్ కాడ నిరసన చేసిరు. మక్కలు కందులు పట్టుకుని రైతుల గోస లోకానికి ఎరిక చేసిరు. కానీ ఇట్లా చేస్తుంటే సర్కారు వాళ్ళకు బాగా కోపం వచ్చినట్టున్నది. మార్షల్స్ వచ్చి బీఆర్ఎస్ లీడర్ల చేతిలో ఉన్న మక్క కంకులను గుంజుకున్నారు, కింద పడేసిరు, అంతా ఆగమాగం చేసిరు. అగో రైతు భరోసాకు ఎగనామం, రైతు భరోసాకు ఎగనామం, మక్క కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలన్న సోయి కూడా మర్చిపోయారులా. మార్షల్స్ ఘోరం అంటే ఘోరంగా వీళ్ళ మీద పడ్డారు. హరీష్ రావు సారు షేయికి దెబ్బ కూడా దాకింది. బీఆర్ఎస్ లీడర్లు ఆడనే ధర్నాకు దిగిర్రు.